తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికి మోడల్గా నిలవబోతుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కులాల వారీగా రాజకీయ, ఆర్థిక, ఇతర వివరాలన్నింటినీ కూడా నమోదు చేస్తూ సమగ్ర సర్వే వేగంగా సాగుతుందన్నారు. కులగణనకు ఇందిరాగాంధీనే స్ఫూర్తి అని రాహుల్ సంకల్పంతో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఋషికొండపై భవనాల నిర్మాణాల పేరిట 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏదైనా భవనం కడితే ఎంత ఖర్చు అవుతుందో ముందుగా నిర్ణయించారని చెప్పారు. ముందుగా చెప్పింది ఒకటి, తర్వాత మార్చి చూపించారని అన్నారు. కళ్ల ముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే ఊరుకోవాలని ఫైర్ అయ్యారు అచ్చెన్నా. లగచర్ల ఘటనపై పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు తొలగించాలని క్వాష్ పిటిషన్ వేశారు ఆయన. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ఇవాళ హైకోర్టు విచారించనుంది. లగచర్ల ఘటనలో తన రిమాండ్ సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ వేశారు పట్నం నరేందర్. జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరి కాసేపట్లో దీనిపై విచారణ జరపనుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసుల విచారణకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గైర్హాజరయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న సినిమా షూటింగ్ ఉన్న కారణంగానే ఆయన విచారణకి హాజరు కాలేకపోయారని వర్మ తరపు లాయర్ శ్రీనివాస్ వెల్లడించారు. అయితే విచారణకు రాలేకపోతున్నారని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ కి వర్మ వాట్సాప్ లో మెసేజ్ పంపినట్లుగా చెప్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతూ ఉంది. పలిమెల మండలం కామన్పల్లి మున్కూర్ రహదారి మధ్యలో కృష్ణపురం వద్ద పెద్ద పులి సంచరిస్తూ రాత్రి వేళ కనిపించింది. ఇదే ప్రాంతంలో 2 ఏళ్ల క్రితం పులి సంచరించి పశువుల దాడి చేసి చంపేసింది. అనంతరం పులి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళగా తాజాగా తిరిగి ఇదే ప్రాంతానికి వచ్చింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ లో కంటతడి పెట్టించే ఘటన జరిగింది. తప్పిపోయిన కన్న తండ్రి 6 ఏళ్ల తర్వాత కూతుళ్ల చెంతకు చేరాడు. 6 ఏళ్ల క్రితం మతి స్థిమితం కోల్పోయి తప్పిపోయిన బాలయ్య అనే వ్యక్తిని మాతృదేవోభవ అనాథాశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఇప్పుడు అదే ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి బాలయ్య కుమార్తెలు వచ్చారు. తమ కన్న తండ్రిని గుర్తుపట్టి భావోద్వేగానికి గురయ్యారు. తండ్రిని తమ వెంట తీసుకెళ్లారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ ఎన్సీఆర్ లో గాలి నాణ్యత సూచి 500 మార్కు చేరింది. ఇవాళ ఉదయం రాజధాని ప్రాంతం అంతా కూడా గాలి నాణ్యత క్షీణించింది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో కాలుష్యం పెరిగిపోయింది. పలు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లో AQI లెవెల్స్ 500 మార్కును తాకాయి. ఇది సివియర్ ప్లస్ కేటగిరీని సూచిస్తూ ఉంది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెమోరియల్ సమాధి వద్ద నివాళులర్పించారు. రాహుల్ గాంధీ దేశ ప్రయోజనాల బాటలో నిర్భయంగా నడవడమే అసలైన బలమని ఆమె నుంచి తెలుసుకున్నానని రాహుల్ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి 1000 రోజులవుతోంది. అయినా సరే ఇరు దేశాల మధ్య కయ్యం సమసిపోలేదు. సయోధ్య కుదిర్చే బదులు ఉక్రెయిన్కు తమ యుద్ధ సాంకేతికతను వాడుకునేందుకు అమెరికా అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. యుద్ధం తీవ్రమైతే పలు దేశాల మధ్య వైరం ముదురుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.